ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చాలు. దేవుడు ఈ సృష్టిని చేయటానికి 6 దినములు పట్టినది. 7వ దినమున దేవుడు విశ్రమించినాడు. అంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉన్నది 7 రోజులు, 7 దినాలు. ఒక వారానికి ఎన్ని రోజులు అంటే 7 రోజులు అని చెబుతాం అందరం కూడా. అవి ఇంగ్లీష్లో పిల్లలు కూడా సండే, మండే, ట్యూస్డే అని చదువుకోవటం కూడా జరిగింది. అంటే ఆకాశము క్రింద ఉన్న దినములు 7. 7టికి 7 పేర్లు ఉన్నాయి. ఒక మనిషి జీవితంలో ఏది జరిగినా ఈ 7 దినాల్లోనే జరగాలి. అది మంచి అయినా, చెడు అయినా, ఆనందమైనా, సంతోషమైనా, ఉండటమైనా, పోగొట్టుకోవటమైనా, నిద్రపోవటమైనా, మేలుకోవటమైనా, పని చేయటమైనా, ఏదైనా 7 దినాల్లోనే జరగాలి. రాజు జీవితంలోనైనా, పేదోడి జీవితంలోనైనా, అందంగా ఉన్న వాళ్ళైనా, బలహీనుల్లోనైనా, రోగిష్ఠుల్లోనైనా 7 దినాలలోనే ఏదైనా జరగాలి. ఇక 7 దినాలు కాదని ఏ దినాన జరగటం అనేది కుదరదు. అర్థమైందా? అయితే 7 దినాలలో జరిగే సంఘటనలు చాలా ఉన్నవి. నేను క్లుప్తంగా 7 విషయాలు చెబుతా. 7 దినాల్లో జరిగే 7 విషయాలు చెప్తా. ఆ 7 విషయాలు చక్కగా మీరు వినండి. మొదటి దినం అంటే ఏం జరుగుతుంది? నిర్గమకాండం 16వ అధ్యాయము 25వ వచనము చూడు. మోషే నేడు దానిని తినుడి, నేటి దినము. బాగా ఆలోచించండి. నేటి దినము, నేడు అన్న దినము, ఈరోజు అన్న దినము, ప్రజెంట్. నేటి దినము మొట్టమొదటిగా 7 దినాలలో ఒకరోజు విశ్రాంతి దినం ఉంది, గుర్తుపెట్టుకోండి. విశ్రాంతి దినం అంటే ఇంట్లో నిద్రపోయే దినం కాదు. 6 దినములు దేవుడు పనిచేసి 7వ దినమున విశ్రమించినాడు అంటే ఆయన ఆ దినాన్ని పరిశుద్ధపరిచి, నా బిడ్డలు కూడా 6 దినములు పని చేసుకొని 7వ దినమున నా సన్నిధిలో గడపాలి అని నియమించినాడు. మనిషి పని చేసే దినములు ఎన్నని చెప్పినాడు? గుర్తుపెట్టుకోండి. 6 దినాలే పని చేసే అధికారము, హక్కు దేవుడిచ్చాడు. 7 రోజులు నాయని అనుకోవద్దు. నేను చెప్పా కదా, 7 రోజుల్లో అన్నీ ఒకటే జరగదు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి ఉంది. ఏ రోజు ఎలాంటిదో మనం గమనించాలి. భక్తిపరుల లక్షణం ఏమిటి అంటే పని చేయాల్సిన దినాలలో పనే చేస్తారు, దేవుని సన్నిధిలో గడపాల్సిన దినము దేవుని సన్నిధిలోనే గడుపుతారు. దేవుడు అధికారపూర్వకంగా నరుడికి ఇచ్చింది 6 దినాలే పని చేసుకోవటానికి. 7వ దినాన్ని దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఆ రోజు ఆయన ఆరాధించాలి, ఆయన సన్నిధిలో గడపాలి, విశ్రమించాలి, సంతోషించాలి. నీకు పని చేసుకోవటానికి, జాబు చేసుకోవటానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ రాకపోకలో తోడుగా ఉన్నాడు, నీకు ఆయుష్నిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు. గనక 7వ దినమున ఆ పని అంతటి మీద విశ్రమించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుడు నరుడికి పెట్టిన క్రమము, నియమం అది. కొంతమందికి తెలియదు మరి ఈ క్రమాన్ని. 6 దినములు ఒకటే అనుకోవద్దు, 6 దినములు సమానమే అనుకోవద్దు. ఏ దినమును ఏది చేయాలో అదే చేయి. దేవుడు నియమాన్ని పాటించు, దేవుని వాక్యాన్ని ఆచరించు. అధికారం నీకు ఇయ్యని దాంట్లో నువ్వు అడుగు పెట్టకూడదు. ఒక యజమానుడు అధికారం ఇవ్వకుండా పని, జాబ్ ఇష్టం వచ్చినట్టు చేస్తే అతడు మెచ్చడు, నీకు జీతం ఇయ్యడు, పనిలో ఉంచడు. సృష్టికర్త అయిన దేవుడు మనకు నియమించింది ఏమిటి అంటే నీ చేతులు కష్టం ఎన్ని రోజులు చేయాలో చెప్పాడు, నువ్వు ఏ రోజు విశ్రమించాలో చెప్పాడు. మరి ఇది తెలియదా? ఈరోజు వ్యాపారస్తులకి, ఈరోజు పనిచేసే వాళ్ళకి, ఈరోజు జాబ్ చేసుకునే వాళ్ళకి అంటే తెలుసు కొంతమందికి, కొంతమందికి తెలియదు. తెలియలేదు అంటే అతడు బాల్యంలో ఉన్నాడు కనుక పసిబిడ్డతో సమానుడు కనుక ఏమలే అనుకోవచ్చు.
తెలిసిన వ్యక్తి కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు మనిషిని కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. గుర్తుపెట్టుకో. పాపం అంటే ఎలాగుంటుందయ్యా అంటే మనం అడుగుతాం. మనం పాపం చేసుకుంటా పాపం అంటే ఎలాగుంటుందని మనం అడుగుతాం. పాపం అంటే ఎలా ఉండదమ్మా, దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపం అంటే అయిపోద్ది. ఇంకా మనలో కనపడతాయి కయ్యి. ఆహా, ఒక నరహంతకుడు వ్యభిచారో దొంగ రోడ్డు మీద పోతుంటే వాడి వైపు విచిత్రంగా చూస్తాం, జనాలకు చెబుతాం చూడరా వాడు నరహంతకుడని. వాస్తవానికి లేఖనంలో నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడివి, ఆజ్ఞ అతిక్రమించావు, మనమే నరహంతకుడివి. ఇంకా నరహంతకుడు ఏంది మళ్ళీ? ఆజ్ఞ అతిక్రమం ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది. పాపం ఎక్కడ ఉంటుందో అది పరిపక్వం అవుద్ది. ఎక్కడైతే పరిపక్వత పాపం వస్తుందో మరణాన్ని కంటది. ఒక పాపానికి నువ్వు చోటు ఇస్తే అది అనేక పాపాలకు దారి తీసుద్ది, అనేక పాపాలు చేసే జ్ఞానాన్ని ఇచ్చుద్ది. అది ఎక్కువ ఎక్కువ ఈ మరణాన్ని కనాల్సి వస్తుంది. దీని ఫలము నరకము. దేవుణ్ణి కాదని, దేవుణ్ణి ఎదిరించి, దేవుని నియమానికి విరోధంగా నడిచి మనం సాధించేది ఏదీ లేదు ఈ భూమి మీద. అందుకనే ఏ వ్యక్తి అయినా, ఎంత బలాఢ్యుడైనా, అధికారి అయినా దేవుడు చెప్పిందే చేయాలి. అందుకనే మీ జీవితంలో, మీ కుటుంబాల జీవితంలో ఆదివారం అన్నప్పుడు తెలియని వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహించినా ఆ ప్రత్యేకత గురించి చెప్పండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 21వ వచనం చదవండి. 6 దినములు నీవు పని చేసి 7వ దినమున, అది దేవుడు చెబుతున్నాడు. చేసుకో, నువ్వు ఏ పని చేస్తావు చేసుకో, అన్యాయంగా కాకుండా న్యాయంగా చేసుకో. ఏ పని చేసుకున్నా న్యాయంగా చేసుకొని 7వ దినమున ఆయన సన్నిధిలో నువ్వు గడుపు. ఇంకెట్లా ఉంటుందో తెలుసా? తిన్న ఆహారం తృప్తిగా ఉంటుంది, నీ కుటుంబంలో కాస్త దీవెన ఉంటుంది. ఒక వ్యక్తి విస్తారమైన ధనం సంపాదించుకుని దేవుడు దీవెన లేకపోతే వేస్ట్. అది 3 పూట్ల నువ్వు తింటున్నావు అంటే దేవుడు దీవెన ఆడు ఉంటేనే, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఈడదే. ప్రసంగిలో ఉంటుంది, చదువుకోండి తర్వాత. ఒక వ్యక్తి రోజు అన్నపానములు సంతోషంగా బుచ్చుకుంటున్నాడంటే యెహోవా దీవించట చేతనే. దేవుడు లేకపోతే మనం ఏం చేయలేము. దేవుడు మన జీవితంలో, అందరి జీవితాలలో ఉండాలి గనక విశ్రాంతి దినమున నిర్లక్ష్యం వహించొద్దు. ఆదివారం నిర్లక్ష్యం వహించొద్దు. ఏదున్నా పక్కన పెట్టండి, ఏదున్నా రేపటికి వేసుకోండి, ఏదున్నా కాసేపు అలా ఉండండి, దేవుని సన్నిధికి రాండి. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. కనుక ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. 7 దినాల్లో ఒకటి విశ్రాంతి దినము ఉన్నదే, ఆరాధించవలసిన దినం ఉన్నది, దేవుని మహింపరచవలసిన దినం ఉన్నదే, ఆయన వాక్యం వినవలసిన దినం ఉన్నదే, ఆయన చెప్పిన మాటలు వినవలసి ఉన్నదే. మిగిలిన సమయంలో ఇంట్లో ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవటమే. 7వ దినాన మాత్రం అందరికి రావాలి ఇక్కడికి. ఎవరు చెప్పారయ్యా? రవి పాస్టర్ చెప్పిండా? నేను చెబితే ఎందుకంటారమ్మా? దేవుడు చెప్పిండు. నేను చెప్పలేదు ఈ నియమాన్ని, నేనే పాటని చెప్పటానికి. దేవుడు చెబుతున్నాడు ఈ మాటని. నాకు బిజినెస్ ఉందో, నాకు జాబ్ ఉందో, నో తప్పు. అది నీకు తప్పని పరిస్థితి. ఇక అనారోగ్యంలో మంచాన్ని ఉన్న, లేగవలేను అన్నప్పుడు అది వేరే విషయం. హాస్పిటల్లో ఉన్నానంటే అది వేరే విషయం. లేకపోతే ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది, అది వేరే విషయం. కానీ దేవుని సన్నిధిని ఆపుకోకూడదు. ఎన్ని అతిక్రమాలు చేసాం ప్రార్థన విషయంలో. ఆజ్ఞ అతిక్రమం, పాపం చేసుకున్నాం. పాపం తెచ్చుకోకూడదు దేవుడి దగ్గర నుంచి, పాపాన్ని మాఫీ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి 7 దినాల్లో మొదటి దినం ఏదని చెప్పా? విశ్రాంతి దినము. చూసావా, కలకల్లాడుతున్నారు మీరు అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ సంతోషం, ఈ ఆనందం మీకు కలకాలం ఉండునుగాక. హల్లెలూయా. 2వది చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 17వ వచనం. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఇదిగో ఈ దినమందే, నేడు అన్నా, ఈ దినం అన్నా, ఈ రోజు అన్నా మొత్తం ఒకటే గుర్తుపెట్టుకోండి. మొదట ఈ దినము విశ్రాంతి దినము. 2 ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి
వెలుపలకి రప్పించి తిని గనక చాలు. హల్లెలూయా. నేడు అన్న ఒక దినం ఉంది నిన్ను విడిపించటానికి. గుర్తుపెట్టుకో. ఈరోజు నేను మిమ్మల్ని విడిపించానంటున్నాడో, దేని నుండి విడిపించాడో? ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. బయటికి రాలేని వేదనకరమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ దాని అంతటి నుండి విడిపించటానికి దేవుడు నేడు అనే ఒక దినం 6 రోజుల్లో ఒకటి నియమించాడు. 7 రోజుల్లో ఆ రోజు నీకు ఖచ్చితంగా విడుదల వస్తుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇంతకీ ఏ సమస్య నుంచి వీళ్ళని విడిపించాడో, ఏ బాధ నుంచి? నిర్గమకాండం 1:14. ఏ బాధ నుంచి విడిపించాడంట? వెలుపలికి వారు ఇజ్రాయేలీల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా నుండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి ప్రాణములను, అంటే ఏ సమస్య నుంచి బయటికి రప్పిస్తున్నాడో? ప్రాణం విసిగిపోతున్న పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఒకరోజు నీకు ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. ఉంటాం కదా, నాకు ఒక రోజు వస్తుందిలే అని, నాకు ఒక రోజు ఉందిలే అని. ఒక రోజు వస్తుంది అంటాం కదా. దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో నీ ప్రాణం విసిగిపోతా ఉన్నది, ఎన్ని విషయాల్లో ప్రాణం విసిగి చెంది ఉన్నావు, విసిగి వేసారిపోయావు, ఇక వల్ల కాలేదని అల్లాడిపోతా ఉన్నావు. ఆ ప్రాణం విసిగిపోతున్న పరిస్థితులు భయంకరమైనవి కావచ్చు. అది నీకు ఆర్థిక లావాదేవీ విషయంలోనైనా, నీ పిల్లల కుటుంబం విషయంలోనైనా, ఇతరుల విషయంలోనైనా, ప్రతి దానిలోనైనా, నీ రోగంలో నుండైనా, నిన్ను బంధించి హింసిస్తున్న విషయంలోనైనా ప్రాణం విసుగు చెంది అల్లాడిపోతున్నావా? కొంతమంది తట్టుకోలేకే చచ్చిపోతా అనే పదం ఎందుకు వస్తుందంటే, ప్రాణం విసుగు చెందినప్పుడు అన్న మాట ఇది. అంతా బాగున్నప్పుడు ఆ మాట ఆడం. ఒకవేళ అన్నా ఒరే అపచారం ఎందుకు ఈ మాట అన్నావు అంటారు. ప్రాణం విసుగు చెందినప్పుడు నరుడికి ఏమనిపించిద్ది అంటే, ఈ జీవితం చాలు, కన్ను ముయ్యాలనిపించుద్ది. అయితే నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకు? నేడు నిన్ను బయటికి రప్పించాను అంటున్నాడు దేవుడు. ఆ 7 దినాలలో ఆదివారం అంటే ఆరాధన దినం ఒకటి ఉంది, నిన్ను బయటికి రప్పించే రోజు కూడా ఒకటి ఉంది. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడు అలాగనే ఉంచుతాడని అనుకోవద్దు. ఎప్పుడు అలాగనే ఉంచితే నరుడు ఎట్ట బతుకుతాడు భూమి మీద? నరుడు ఎలా ఉంటాడు భూమి మీద? ప్రాణంతో ఎలా ఉంటాడు? దేవుని ఎలా మహింపరుస్తాడు? ఎంతమంది సమస్యల్లో ఉన్నారు అట్లా. 400 సంవత్సరాల నుంచి వాళ్ళని వేధిస్తూ ఉన్నాడంట. 400 సంవత్సరాల వాళ్ళ ప్రాణం విసిగిపోతా ఉన్నదే. తరం పోయింది. ఆ తరాలన్నీ పోయి మూలిగి అల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళు. దేవుడు ఒక రోజు నియమించినాడు. దేవుడు ఒక సమయం పెట్టినాడు. తొందరపడొద్దు అమ్మా, తొందరపడొద్దు, ఆవేశపడవద్దు, ఆవేశపడి అనర్థాలకు దారి తీసుకోవద్దు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ప్రాణం విసిగి చెంది ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆ 7 దినములలో ఒక దినము నిన్ను విడిపించటానికి నియమించినప్పుడు నువ్వు దాని కొరకు కాస్త ఎదురు చూసి ఆ భక్తిని కొనసాగిస్తున్నప్పుడు, ఒకరోజు ఫరో వచ్చినా, ఫరో కింద మాంత్రిక శక్తి వచ్చినా, ఫరో దగ్గర బలగం వచ్చినా, సైనికులు వచ్చినా, వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి నిన్ను వెలుపలకు తీసుకొని వస్తాడు దేవుడికంతే. నిన్ను బయటికి లాగుతాడు అంతే. అహరోను మోషే ఇద్దరే ఐగుప్తు దేశంలో అడుగుపెట్టింది. ఫరో సైన్యము, ఫరో మాంత్రిక శక్తి ఒక్కట కూడా వీళ్ళని ఆపట్ల. ఒక్కట కూడా వీళ్ళంటే భయం కలుగుతున్నది వాళ్ళకి. అర్థమైందా? దేవుడు నిన్ను విడిపించటానికి చెయ్యి పట్టుకుంటే ఎవరు ఆపగలరో, ఎవరు లాగగలరో? దేవుడు నిన్ను రక్షించటానికి చెయ్యి పట్టుకుంటే ఎవరు వెనక్కి లాగగలరు చెప్పు? ఆ శక్తి ప్రభావాలు ఎవరికీ లేవు. 20 లక్షల మందిని చెయ్యి పట్టుకున్నాడు ఆ రోజు. ఒక రోజు చెబుతున్నాడు మోషేతో, ఈ దినం నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తున్నా.
ఇక ఫరో కింద ఉండవు, ఆ బానిస కింద ఉండవు, ఆ భయం కింద ఉండవు, ఆ ప్రాణం విసిగిచ్చే దాని కింద ఉండవో, ఆ గందరగోళంలో ఉండవో, ఆ ఇబ్బందుల్లో ఉండవో, ఇదేంది నా బ్రతుకిలా అయిపోయిందన్న స్థితిలో నువ్వు ఉండవో. ఎందుకంటే నేను నిన్ను వెలుపలకు రప్పించాను అంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతమైన మాట. రప్పిస్తాడా రప్పించడా అంతేగాని ఈ దినం లాగానే నేడు ఉంటుందని అనుకోమా, ఈ దినం లాగానే రేపు ఉంటుంది అనుకోమాకండి, రేపటిలాగానే ఎల్లుండి ఉంటుంది అనుకోమాకండి. ఆకాశము కింద ఏది జరిగినా 7 రోజుల్లోనే జరగాలి. అందులో మొదటిదేమో నువ్వు ఆరాధించే దినం, రెండవదేమో దేవుడు నిన్ను వెలుపలికి తీసుకొని వచ్చే దినం. ఇక నువ్వు ఆ చీకటిలో ఉండవు, ఆ బంధకాల్లో కుమిలి ఏడవో. ఎందుకంటే దేవుడు నిన్ను బయటికి రప్పించాలని ఏర్పాటు చేసిన దినం అది. హల్లెలూయా. అప్పుడు సంతోషించి ఆనందించాల. ఎవరు లాగుతారమ్మా? బంధకాల్లో ఉన్నవారిని ఎవరు లాగుతారమ్మా? అందరు చేతులు ఎత్తేస్తారు. 20 లక్షల మందిని ఆయన బయటికి లాగాడు అంటే ఒక్క మోషే ద్వారా. ప్రభు శక్తి ఆఫ్టర్ ఆల్ నిన్ను నీ కుటుంబాన్ని బయటికి లాగదా? నిన్ను ఆ సమస్య నుంచి బయటికి తీసుకొని రాలేడా? వెలుపలక తీసుకొని వచ్చే శక్తిమంతుడు ప్రభువు. హల్లెలూయా. ఎన్నని చెప్పా ఇప్పుడు? మొదటిది ఏంటిది? రెండవది ఏంటిది? ప్రాణం విసుగుతున్న పరిస్థితి నుంచి బయటికి తీసుకుని వచ్చే దినం ఉంది, ఆ రోజు ఉంది. మూడవది, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 2 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 2. ఈ దినము నేడు ఈ రోజు అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ దినమున నీవు నా యొద్ద నుంచి పోయిన తరువాత, 5వ వచనం చదువు ఇప్పుడు. ఇలాగ పోవచ్చు, దేవుని కొండకు చేరుదు. అచ్చట రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించువారు వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు. ప్రవక్తల సమూహము నీకు కనబడును. కనబడినప్పుడు ఏం జరుగుద్ది? వారు ప్రకటన చేయొచ్చు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. హల్లెలూయా. నేడు అర్థమైందా? 7 దినాలలో 3వ ఒక దినం ఉన్నది. ఏంటిదో తెలుసా? ప్రభు నిన్ను శక్తి చేత నింపే రోజు అది. ప్రభు నిన్ను అభిషేకించే రోజు అది. నిన్ను బలపరిచే రోజు అది. ఆయన బాహు నీ మీదకి వచ్చే రోజు అది. నువ్వు ఎప్పుడు బలహీనంగానే ఉంటావు అని అనుకో మాకు, పిరికి వ్యక్తిగానే ఉంటావు అనుకో మాకు, శక్తి లేని వ్యక్తిగానే ఉంటావు అనుకో మాకు. ఈరోజు చాలామంది భక్తిపరుల దగ్గర శక్తి లేదు. భక్తిపరుడి దగ్గర శక్తి ఉండాలి. భక్తి చేస్తున్నామంటే శక్తి ఉండాలి. బాగా ఆలోచించండి. మాంత్రికుడు దెయ్యాన్ని వెళ్ళగొడతాడా? వెళ్ళగొడతాడు. నేనే చెబుతున్నాగా. మాంత్రికుడు దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. ఎలా? మాంత్రికుడి దగ్గర శక్తి ఉంది కదా. మరి మాంత్రికుడి దగ్గర శక్తి ఉన్నప్పుడు దేవుని బిడ్డలు మన దగ్గర ఏముంది? పొగాకుంది నోట్లో, ఎంత బొగ్గరం పెట్టుది కూర్చుంటుంది. ఇక మాంత్రికుడి దగ్గర శక్తి ఉన్నప్పుడు మన దగ్గర ఏముందంటే పక్కింటి వాళ్ళు రహస్యాలు కుప్పలు ఉంటాయి. ఇక చెప్పంటే నోరు తెరుచుద్ది, మొహం కూడా కడుక్కోదు నాయన. మాంత్రికుడు బందుకుంది దేవుడి శక్తి కాదు కదా. మాంత్రికుడు దయ్యం శక్తే, దుష్టుడి శక్తే. పొందుకునే అంత తపస్సు చేసి అంత రోషం కలిగి ఉంటే, అయ్యా జీవం కలిగిన నీ బిడ్డను నేను, నాకు శక్తి ఏదని అడగొద్దా? అడగాల? భక్తిపరుడి దగ్గర శక్తి ఉండాలి, ఒట్టి మాటలు ఉండకూడదు. ప్రభువు చెబుతాడు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఒక సమయంలో వస్తాడు, ఒక రోజున వస్తాడు. అప్పుడు మీరు సామాన్యుల్లాగా ఉండరు. మీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు శక్తి చేత నింపబడతారు, నాకు సాక్షులుగా ఉంటారు. దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి అంటాడు.
భక్తి ఏదో తూతూ మంత్రంగా చేయమాకండి. భక్తిపరుడు దగ్గర శక్తి ఉంటుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక మాంత్రికుడి దగ్గర ఇంత శక్తి ఉంటే జీవం కలిగిన దేవుని బిడ్డల దగ్గర మన దగ్గర ఎంత శక్తి ఉండాలా? పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు మాంత్రికులు వచ్చి పుస్తకాలు శుభ్రంగా తగలబెట్టారంట. పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఏం చేశారు? మాంత్రిక శక్తి పుస్తకాలు శుభ్రంగా కొప్పేసి తగలబెట్టారంట. వాళ్ళల్లో శక్తి వీళ్ళలో ఉన్న శక్తిని దహించింది. ఇప్పుడేమో ఆత్మచేత నింపబడి ఇలాంటి వాటిని తగలబెట్టాల్సిన వాళ్ళు అంతరమే. మా అబ్బాయికే జ్వరం వచ్చింది, మలతాడికి అంతరం కట్టు, నిమ్మకాయ ఈ మంత్రం పెట్టి కారు టైర్కి దొక్కించుకుంటా, నోట్లో మింగు దరిద్రం వదిలిపోద్ది. మరి వాళ్ళు ఆత్మచేత నింపబడి ప్రసంగిస్తుంటే మాంత్రికులు పుస్తకాలు తగలబెట్టి మేము చేసింది తప్పో అని ఒప్పుకున్నారంట. మనమేమో వాళ్ళ దగ్గరకు పోతున్నాం. చెయ్యి ఎత్తది, సాపిచ్చున్న చెయ్యి కదా, సోదానికి ఇస్తుంది చెయ్యి. ఇంకా ఆమె చూసిద్ది, గీతలు లెక్క పెట్టుద్ది, ఇక చెప్పుద్ది జాతకం, సోది చెప్పుద్ది అనమాట. కూర్చో, నాకన్నా పెద్ద సోదామే నువ్వు కూర్చో అంటది, కూర్చోబెట్టుద్ది, ఇక మాట్లాడుద్ది. ఇక అమ్మా, దేవుని బిడ్డలమమ్మ, మనం రక్తం ఇచ్చి కొనడం మనల్ని. శక్తి లేదయ్యా, నేడు అనే దినం ఒక దినములో నాకు శక్తిని అయ్యా, నన్ను అభిషేకించి నన్ను బలపరచయ్యా అని ప్రార్థన చేసినప్పుడు కదా వీటన్నిటి దగ్గర అవి మన పాదాల కింద ఉంచుతాడు దేవుడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1-2 వచనములు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ పిండి వంటలు చేసుకొని తిన్నారా? పండగ అంటే మనకి ఏ పండగ అయినా కానీ ఇంక అది ఏదైనా సరే, టపాకాయలు వస్తే టపాకాయలు కల్పిస్తుంటివి. ఏ పండగ అయినా పిల్లలకి మరి ఎందుకు వచ్చిందో చెప్పేది లేదు, ఏమీ లేదు. అరే అందరు చేస్తున్నారు నువ్వు కూడా చేయంట. ఇదేంది నాయన నాకు అర్థం కావట్లేదు. టపాకాయల పండగ ఎందుకు వచ్చిందంటే సమాధానం చెప్పరు. వాళ్ళు చేసుకొని, జ్ఞానం కలిగిన వాడు ప్రతిదాన్ని పరిశీలిస్తాడు. పెంతెకొస్తు అనే దినము పండగ దినం వచ్చినప్పుడు అందరూ అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా. అబ్బా, చూసావా, వారు కూర్చున్న ఇల్లంతా నిండిందంట. ఒక రోజు, ఒక సమయాన 7 దినాలలో ఒక రోజు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి అడుగుపెట్టిన రోజు, సంపూర్ణంగా వాళ్ళ మీదకి వచ్చిన రోజు, వాళ్ళని శక్తితో నింపి బలపరిచి అభిషేకించి వాడుకునే రోజు, ఒక రోజు. ఆ రోజు ఉంది. నీ మీదకి నా మీదకి వచ్చే ఒక రోజు కూడా ఉంది. హల్లెలూయా. ఆ దినం ఇంకా ఒట్టి మనుషులు మనం. అరే ఒట్టి మనిషి కాదమ్మా అంటారు, బాగానే ఉంది. నువ్వు ఒట్టి మనిషి కాదమ్మా. మరి భక్తిపరుడు ఒట్టి మనిషా? చెప్పు. నీ ఇంట్లో ఉన్న అంతరాలు తగడబోలను గాక, మీ ఇంట్లో ఉన్న దిష్టి బూడద గుమ్మడికాయలు మొత్తం మసైపోవును గాక. జాతకాలు చూడటం మసైపోవును గాక, నెల పొడవు చూడటం మసైపోవును గాక. మరి పరిశుద్ధాత్ముడు వచ్చేది అందుకేగా. చెయ్యి అంటాడు అనుకున్నావా? ఎవరైతే నమ్ముతారో వాళ్ళ ద్వారా సూచక్రియలు కనపడతాయి. నా నామమున దెయ్యాలను వెళ్ళగొట్టు అన్న అధికారం దేవుడు ఇచ్చినాడు. నువ్వు చీకటికి భయపడుతుంటివి, తుమ్ముకి భయపడుతుంటివి. నా దైవ శక్తి పొందుకున్న ఏ వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఎందుకంటే దేవుడే వాళ్ళలో ఉన్నాడు, దేవుడే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడే దహించును అగ్నిగా వెలుగుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. గనక వాళ్ళని టచ్ చేస్తే మసైపోతారు. దిగదుడు చేత దాటానన్నా, పొరపాటుని దాటానన్నా, అన్నా నైటు గొంతు మీదకి వచ్చి కుతక దొక్కుతుందన్నా. దిగదుడిసింది దాటా ఏసునామలో మసి అయిపోవును గాకాను. ఏమైంది? దిగదుడిసింది దాటితే పొరపాటును దాటావు. నువ్వు భయం పడతావు ఎందుకు? ఎవరున్నారు మన మీద, మన తల మీద? మనలో పరిశుద్ధాత్ముడు. ఆయన భయపెట్టిస్తాడా మనల్ని?
ఆయనకు భయం ఉంటే ఆయన బిడ్డలకు కూడా భయం ఉంటుంది. ఆయనకు భయం లేదు. మరి మనం ఎందుకు భయపడుతున్నాం అంటే అసలు దైవశక్తి ఏది మనలో? పరిశుద్ధాత్మ పొందక మునుపు పేతురు కత్తి పట్టాడు, పొందిన తర్వాత దెబ్బలు కూడా భయపడలా. రోగిష్ఠులు లెగుస్తున్నారు ఆయన చూస్తే. ఆయన నోట్లోంచి మాట వస్తే చనిపోయిన వ్యక్తి లెగుస్తూ ఉన్నారు. ఆయన నీడబడితే చాలంటా ఉన్నారు. ఆయన పౌలు గారు నడికట్లు తగిలితే చాలనుకుంటున్నారు. మాంత్రిక శక్తి కూడా ఇలా ముందు నిలబడలేకపోయింది. పిలుపు అడుగు పెడితే సమరయ్య పట్టణ ప్రాంతంలో అక్కడ ఉన్న గారిడి వాడు కూడా గబిక్కను వచ్చి నీళ్ళలో మునిగి బాప్తిజం తీసుకొని దేవానికి స్తోత్రం అన్నాడు. మనం అడుగు పెడితే మొత్తాన్ని ఇంకా తీసుకుపోవాలమ్మా ఆడికొక. క్రైస్తవుడు అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే సామాన్యుడు అనుకున్నావా వ్యక్తే? దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఎలా ఉంటావు, ఎంతకాలం శక్తి లేకుండా భక్తి చేస్తావు, ఇక నుంచి నువ్వు అలా ఉండకూడదు. నా బిడ్డలను నేనేం చేస్తానో తెలుసా, నా శక్తితో నా బలముతో అభిషేకించి సాక్షులుగా వాళ్ళని నిలబెడతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అదే రోజు పెంతెకోస్తు రోజు ఒక రోజు వచ్చింది. పరిశుద్ధాత్ముడు వచ్చేదే శరీర క్రియలను చంపటానికి, పరిశుద్ధాత్ముడు వచ్చేదే మంత్రిక శక్తిని ఓడించటానికి. నువ్వు దేనికి భయపడుతున్నావో దాని మీద నీకు విజయం ఇవ్వటానికి ఆయన ఒక రోజు ఒక సమయాన నిన్ను శక్తితో నింపే రోజు నియమించినాడు గనక దిగులు చెందవద్దు, చింతించవద్దు. రేపు నీవే దెయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తివి, నీవే రోగులను స్వస్థపరిచే వ్యక్తివి, నీవే ప్రార్థన చేయగా అద్భుతాలు చేసే వ్యక్తివి. ఆయన శక్తి నీ మీదకు ఒక రోజు వస్తుంది, బాధపడబాకు. ఇది మూడవది. హల్లెలూయా. నేడు అన్న దినము ఒకరోజు నా మీదకి దేవుడు ఎలా వచ్చాడో ఆ రోజు అందరి మీదకి అలా వస్తాడు. బాధపడవద్దమ్మా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. నాలుగవది, రెండవ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. యోవాబు ఈ దినమున ఈ వర్తమానం, ఈ దినం అన్నది గుర్తుపెట్టుకోము, ముఖ్యం అని చెప్పా. ఈ దినమున ఈ వర్తమానం చెప్పతగదు. ఏంటి ఆ దినం? చదువు. ఎందుకు ఆ దినం చెప్పకూడదు? అది సంగతి. రాజకుమారుడు. ఇప్పుడు మీకు వెంటనే ఆన్సర్ రావాలి ఇది చెప్పగానే. ఈ దినమున ఏమైందాడా అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? 7 రోజుల్లో మరణ దినం కూడా ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ 7 రోజుల్లో కూడా ఎంతటి వ్యక్తి అయినా ఒకరోజు కన్ను మూయాలి. ఇది తెలియక, ఇది ఎరగక భూమి మీద కోటలు కట్టుకుంటున్నారు, కోట్లు కూడబెట్టుకుంటున్నారు, పేదోడు ఆస్తిని దోచుకుంటున్నారు, వంశాలకి వెదజల్లుతా ఉన్నారు, కానీ వాళ్ళు అనుభవించట్లా. ఏ రోజు మరణం వస్తుందో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు మరణ దినము ఉన్నది 7 దినాలలో. ఆరాధించే దినం ఎలా ఉన్నదో, అభిషేకం పొందుకునే దినం ఎలా ఉన్నదో, ప్రాణం విసిగిపోయి విడుదల పొందే దినం ఎలా ఉన్నదో, మరణ దినము కూడా ఉంది. పెద్దోళ్ళకా పిల్లలకా ప్రత్యేకంగా? అందరికి ఉందిగా? ఉందా? ఒకని జన్మదినము కన్నా మరణ దినమే మేలు. ప్రసంగి. ఒకని జన్మదినము కంటే అంటే ఇప్పుడు మనందరం చచ్చిపోదామా? చెప్పరేంది? ఒకని జన్మదినం కన్నా 7 దినాల్లో ఒకటి మరణ దినం ఉంది. మరి మేలు ఎందుకు అంటున్నాడు? సావంటే అందరికి భయమేగా. వమ్ము 99 సంవత్సరాలు అయినా కూడా భయమే సావంటే. చచ్చిపోతాను. అప్పుడు కూడా ఇంజక్షన్లు వేయించుకోవాలా, అప్పుడు కూడా స్కానింగ్లు తీయాలా. వద్దులే చచ్చిపోతా తొందరగా అంటాం. మనిషి కష్టం, అవునా? మరి లేఖనం ఏమంటా ఉన్నది అంటే మరణ దినమే మేలు అంటుంది. ఎందుకో తెలుసా? చనిపోయిన తర్వాత మరి ఒక లోకం ఉన్నది, ప్రపంచం ఉన్నది.
చనిపోయిన తర్వాత మరి యొక్క ప్రపంచానికి ఉనికి పట్టుకు వెళుతున్నాడు. అదే ప్రసంగి గ్రంథంలో ఏలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళుచున్నాడు. 12:5 ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు. నిత్యమైన ఉనికి పట్టు అంటే, ఉనికి పట్టు అంటే ఏంటంటారు? అంతం కానిది, లయము కానిది, ఎప్పుడు ఉండే చోటు. చచ్చిపోయిన తర్వాత అంట ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు వెళుతున్నాడంట. చచ్చిపోయిన తర్వాత ఏముందమ్మా? చచ్చిపోయిన తర్వాత ఇంకేం చోటు ఉంది మనకి? ఇంకే ఇళ్ళు ఉన్నాయి, ఇంకెక్కడ ఉంటాం మనమో అని మనం అనుకుంటున్నాం. సాతానుడు మోసం చేస్తున్నాడు. అందుకే 2 జన్మలు ఉన్నాయి, 3 జన్మలు ఉన్నాయి. పోయిన జన్మలో కుక్క అంటాడో, నక్క అంటాడో, పోయిన జన్మలో అది అంటాడు, ఇది అంటాడో. నో, మనుష్యుడు ఒక్కసారే సావాలి. ఆ తర్వాత నిత్యమైన ఉనికి పట్టు అనే చోటు ఉంది అమ్మా. ఆ చోటుకి ఎవరు వెళ్ళాలి? నరకం యుగయుగాలు ఉంటుంది, పరలోకం యుగయుగాలు ఉంటుంది. ఈ చోటుల్లో ఒక చోటుని ఎన్నుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఈ చోటులో ఒక చోటుకి ఆ వ్యక్తి వెళ్ళాలి. మరి అది మేలు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇంతకాలం ఆయుష్ 70 లేదా 80, అది కూడా ఆయాసకరమే. నా జీవితాల్లో అంత సుఖమే ఉందని చెప్పగలిగిన డేర్ ఎవరికీ లేదు. అందరికీ కష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఇదంతా వదిలివేసి ఎప్పుడు సూర్య చంద్రులు లేని నిత్య ఆనందం కలిగిన ఆ లోకానికి వెళ్ళటానికి, ఆ పరలోకానికి వెళ్ళటానికి చనిపోయిన తర్వాతనే సాధ్యం. ఇక ఆ వ్యక్తి విశ్రమిస్తూ ఉంటాడు. మాటలకు అప్లైన వస్తారన్న భయం ఏమి ఉండదు. మళ్ళీ రేపు ఏం తినాలని బాధ ఉండదు. మళ్ళీ ఓడిపోయానన్న బాధ ఉండదు, గెలవాలన్నా బాధ ఉండదు. దేవుని ముఖ దర్శనం చేసే ఆ రోజులో ఒకవేళ అది మిస్ అయితే కన్ను మూయగానే పాతాళానికి వెళ్ళాలి. కొంతమంది తెలివి బాగా పెరిగి చదువుకున్న ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అరే కన్ను మూస్తే ప్రశాంతత ఉంటుంది అనుకుంటున్నారు. కన్ను మూస్తేనే ఎక్కువ ఉంది అక్కడ. అర్రే మిస్ అయ్యానే. ఏం మిస్ అయ్యాను? అర్థమైందా? ఒకడిని మరణ దినము మేలు. మరణం అందరికీ వస్తుంది. మరి మరణించే సమయానికి నువ్వు ఎలా ఉన్నావు? మరణించే సమయం మనకి తెలియదు. మొత్తానికి ఒక దినం ఉంది. ఆ దినంలో ఏం చేయాలి? మరి ముందే అడ్వాన్స్గా నిన్ను నువ్వు రక్షించుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకు? మరణం అందరికీ వస్తుంది కానీ చెప్పి రాదు. మరణం అందరూ మరణించాలి కానీ ఏ సమయం మనకి తెలియదు. మరి ఏందో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. కన్ను మూస్తే దేవుని రాజ్యానికి వెళతా అన్నట్టు. మరి బాప్తీసం తీసుకోకపోతే ఎట్టా? పాపాలు కడిగేసుకోకపోతే ఎట్టా? రక్షించబడకపోతే ఎట్లా? ఆలోచించండి. మరణ దినం మేలు. ఒక వ్యక్తి చచ్చిపోయిందంటే మనకి బాధ ఉంటుంది. వాస్తవానికి కుటుంబానికి కూడా బాధ ఉంటుంది. అందుకని ఆదరణ కోట అన్నీ పెట్టుకుంటూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు అంటుంది లేఖనం అంటే నిత్యమైన ఉనికి పట్టులో శుభ్రంగా ఉన్నాడు. ఆ వ్యక్తి శుభ్రంగా ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్న వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళటానికి జాగ్రత్త పడాలి. భూమి మీద ఉన్న వ్యక్తి కూడా నేను కూడా ఆ చోటుకి వెళ్ళాలన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మరణం అందరికీ వచ్చును కానీ ఆ మరణించిన వ్యక్తిని ఎప్పుడు తలపోసుకొనొచ్చు. కొంతమంది శిలా విగ్రహం చేసి అతని పేరు మీద ఎన్నో చేసి అన్నీ చేస్తూ ఉంటారు. మరణించాడు కాబట్టి. ఆయన మరణించాం పాతాళానికి పోయిండు. వీళ్ళు ఆ చచ్చిపోయిన ఆయనకి అన్నీ చేసి వీళ్ళు కూడా పోతున్నారు. వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదో నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడిని. మరి రక్షణ లేకుండా చచ్చిపోయాడు. ఆడికి పోతాడు ఆయన. ఆయనకి దినమని చేస్తున్నారు, ఆయనకు పెడుతున్నారు కూడా మరి నైవేద్యాలు. లేఖనం ఏమంటా ఉన్నది? ఆ రోజు ప్రార్థన పెట్టి అతనంటే చేజారిపోయాడు, మీరన్నా జాగ్రత్తగా ఉండండి అనుకోవాలి. కానీ అట్ట కాదు. అడ జీవితం మైకి తీసుకుంటే పాస్టర్ గారిని ఎందుకు ఒప్పుకుంటారు? తాగుబోతాయని చచ్చిపోయినా కానీ మంచిగా చెప్పాలి. అడిగిపోయి పలానా ఆయన మంచిగా చేసి చచ్చిపోయిండో మనందరం కూడా ఆయన అనుసరించాలి. ఇంకేం లేదు. బ్రాందీ షాప్ అయినా మన పేరు చెప్పుకొని 4 ఇళ్ళు కొనుక్కోవాలి అంటే ఎట్ట కుదిరితే చెప్పు. ఒక
వ్యక్తి మరణించే రోజు వస్తుంది. ఆ సమయానికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? పరలోకానికి వెళ్ళటానికి నీ క్రియలు సరి చేసుకొని, ముందు రక్షించబడి నీ క్రియలు సరి చేసుకొని మరణం వచ్చిన తర్వాత విజయుడిగా నీవు ఎట్లా వెళ్ళబడతావంటే దేవుడు ఘన స్వాగతం పలుకుతాడు, ఘనంగా ఆహ్వానిస్తూ ఉంటాడు, సంతోషంగా నువ్వు అక్కడికి వెళతా ఉంటావు. ఎప్పుడు నువ్వు చూడని చోటుకు వెళతావు. భక్తులు అక్కడికే వెళ్ళింది, పరదైసులో విశ్రమిస్తా ఉన్నారంట. ఈ భూమి మీద ఏమో రోడ్డు మీద ఇంటి ఆయన ఉంటే హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసుద్ది. హోమ్ డిపార్ట్మెంట్లే, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇంక దడ దడ కొట్టుకుంటుంది, ఏ కంప్లీట్ ఇస్తారోనని. నాతో పాటు ఒక పాస్టర్ గారిని తీసుకుపోయానమ్మా రెంటచింతల వాక్యం చెప్పడానికి. నన్ను తీసుకెళ్ళాడు ఆ పాస్టర్ గారు. మేము ఇద్దరు వెళుతున్నాం. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. మార్గంలో వెళుతున్నాం, వాక్యం చెప్పుకుంటా అట్లా చెప్పాలి అయ్యగారు, ఇట్ట ఓడబడాలి అయ్యగారు, ఇట్ట ప్రార్థన చేయగా అయ్యగారు అని చెప్పుకుంటా పోతుంటే నేను కాస్త పురికొల్పబడి ఇంకా రోషంతో ఉన్నా. ఈ కాసేపుట్లో ఫోన్ వచ్చింది. హోమ్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడిందో తెలీదు. మొఖం మొత్తం నల్లగా పెట్టుకొని మెదలుకుంటున్నాడు, ఏం మాట్లాడలే. ఇదేంది ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఏం మాట్లాడలేదని నేను డ్రైవింగ్ చేస్తా. ఏంది పాస్టర్ గారు మాట్లాడవమ్మా, ఏంది మాట్లాడేంది అంటున్నా నేను. ఇంకేం మాట్లాడతాం పాస్టర్ గారు, మా అబ్బాయికి నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో బాబుతో టాబ్లెట్ వచ్చి బాగానే ఉందని వచ్చా, ఇప్పుడే వింటాం ఫోన్ చేసి కొంచెం సీరియస్గా ఉంది అన్నది. ఇంకా నాకు ఎట్టుంటుంది పాస్టర్ గారు అంటాడు. మరి పోయే పని అంటే దాని మీద దృష్టి లేదు. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇంట్లో ఇంకేదైనా కావాల్సన్నా వస్తుంది, ఏదైనా కంప్లీట్ అన్నా వస్తుంది. బాగా ఆలోచించు. ఆత్మీయ జీవితంలో ఇంత కష్టం, ఇంత వేదన ఈ భూమి మీద ఉంటే అమ్మా, దేవుని రాజ్యములో ఇలాంటివే ఉండవు. అక్కడ మాటల కూరగాయలు ఏందేమో ఉండవు. అక్కడ ఏముంటాయో తెలుసా? నిత్య ఆనందము, సంతోషం. ఆడ కన్నీళ్ళు పాష్ప బిందువు దేవుడు తుడిచివేయును అంటుంది లేఖనం. ఎంత ఆనందంగా ఉంటావో తెలుసా ఆయన ముఖ దర్శనం చేసుకో. ఆ చోటుకి వెళ్ళటానికి ఒక దినం మరణం వస్తే ఆ వ్యక్తి గురించి ఏం చెప్పుకోవాలి అంటే హిందువులందరూ ఏడుస్తారు, ఇక లేడు 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 కనపడ్డని. క్రైస్తవుడు ఒక్కడే పాట పాడుతూ ఉంటాడు, దేవుని మహిమపరుస్తుడు ఆ రోజుల్లో, ఆ ప్రార్థనలో. ఎందుకో తెలుసా? విజయుడైనాడో, విశ్రమిస్తా ఉన్నాడో, ఈ లోకాన్ని గెలిచి అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి వెళుతున్నాడు. హల్లెలూయా! ఎంత సంతోషించాలి. అందుకే మరణ దినం ఇంటికి బొమ్మన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత పోరాడి విజయుడయ్యాడు. శరీరమే నాయన ఏడుంది, ఆత్మ వెళ్ళిపోయింది. నీ జీవితంలో ఒక దినం ఉంటుంది, ఆ సమయానికి నువ్వు ఎక్కడికి వెళతావో, నిత్యమైన ఉనికి పట్టుల్లో దేవుని రాజ్యానికి వెళతావా, పాతాళానికి వెళతావా, నీ క్రియలే ఆధారమా. కాబట్టి జాగ్రత్త. ఒకని జన్మదినము కన్నా మరణ దినము మేలు. మరణ దినము ఒకరోజు వస్తుంది. మీ పిల్లల్నేమో బాప్తిజాలు ఇప్పించుకోకుండా శుభ్రంగా ఇళ్లలోనే కూర్చోబెట్టుకోండి. వాళ్ళు ప్రార్థన చేయకపోయినా మెదలకుండా ఉండండి. వాళ్ళు బైబిల్ చదవకపోయినా కానీ ఏముందిలే అని అనుకుని ఉండండి. మీరు కూడా బాప్తిజాలు తీసుకోమాకండి, ప్రార్థన చేయమాకండి, బైబిల్ చదవమాకండి. నా ప్రాణమా తినుమో త్రాగుమో సంతోషించుమో, ఇవాళ ఉన్నట్టే రేపు ఉంటుంది, రేపు ఉన్నట్టే ఎల్లుండి ఉంటుంది. ఆమేన్. అయిపోయింది పో అంటే ఎట్టమ్మా? ఏమన్నా మేస్త్రి గారు కంటికి కనపడకుండా ఆడ కూర్చుంటే ఎట్లా? అర్థమవుతుందా? అట్లా ఉండొద్దు. అరే, మన పనులు మనం చేసుకోవాలరా. కానీ మరణం ఏ దినం వస్తుందో చెప్పలేము. ముందు నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకొని రక్షించుకొని అప్పుడు నీ పని చేసుకో అని జాగ్రత్తలు తీసుకోవాలి. మన మీద, పిల్లల మీద. కలలుగా అంటుంటిమి, పగటి కళలో ఇక చూసుకో, చదువుతా, ఉద్యోగం వస్తుంది, జాబ్ వస్తుంది, అది కొంట ఇది కొంట. జీవితం అన్న తర్వాత ఒక గోల్ ఉండాలి, కానీ మన కాపాడుకోలేని గోలు ఉండకూడదు. అందరినీ దేవుడు రక్షించునుగాక, అందరినీ దేవుడు కాపాడునుగాక, ప్రతి వ్యక్తి కూడా నిత్యమైన ఉనికి పట్టునికి చేరునుగాక. హల్లెలూయా. 4వ దినం ఏంటిది? మరణ దినము 4వ దినం. నేను చెప్పాక 7 రోజుల్లో ఏమేమి జరుగుతాయో చెప్పా. జరిగినా 7 దినాల్లోనే జరగాలి, 7 రోజుల్లోనే జరగాలి. ఇప్పుడు 4 దినాల్లో ఉన్నాం. 5వది చూడండి.
5వది 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. వీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చున్నదేమనగా, ఈ దినము గుర్తుపెట్టుకో, నేడు ఈ దినము, ఈ రోజు అంటే ఒకటే అని చెప్పా. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినం. అది చూసుకో అమ్మా. 6 దినం పిండి వంటలు ఉండదు, 6 దినాల్లో పిండి వంటలు ఉండవు, 6 దినాల్లో పనులు ఉండవు, 6 దినాల్లో ఇక్కడ మనకు ఆరాధన ఉండదు. కానీ ఒక దినము, ఒక రోజు నింద, అవమానం, శిక్ష కూడా వస్తుంది మన మీదకి, దూషణలు కూడా వస్తాయి మన మీదకి, ఎగతాళి కూడా వస్తుంది మన మీదకి. దీన్ని జయించేటట్లు మనం ఉండాలే. భక్తిపరుడు అంటే అర్థం ఏంది? ఆల్రౌండర్ అని, ఏదొచ్చినా జయించగలడని. కొంతమంది అచ్చం సుఖమే కోరుకుంటారు, భక్తి అంటే సుఖమే కోరుకుంటారు, అచ్చం కలిసి రావటమే కోరుకుంటారు. కాదు 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 కాదు. ఒక దినముందు 7 దినాలలో ఏమిటా దినం అంటే శ్రమ, శిక్ష, దూషణ గల దినం అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు నీ వాళ్ళే నిన్ను దూషిస్తారు, ఈ సమాజమే నీ మీద నిందల మోపుద్ది, అవమానపరచుద్ది, హేళన చేసుద్ది, నిన్ను నవ్వులు పాలనే మాటలు అంటది, నిన్ను శిక్షించటానికో కొట్టటానికో ఏదైనా చేస్తుంది. ఏం చేయాలి అప్పుడు మనం? ఏం చేయాలి? ప్రభు ఏం నేర్పుతున్నాడు మనకి? ఎన్నిసార్లు అయ్యా నన్ను ఊరకనే దూషించారయ్యా, ఊరకనే నా మీద అపనిందలు వేశారు అంటారు చాలామంది, ఊరకనే నన్ను తిడుతున్నారు, ఊరకనే నన్ను కొడుతున్నారు చాలామంది అంటూ ఉంటారు. అది కూడా ఒక దినం నీకుంటుంది, అది నువ్వు భరించగలిగే కెపాసిటీని నేర్చుకో. ఎందుకంటే చూడండి అక్కడ 1 పేతురు 2:23. 1 పేతురు 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. చాలు. ఈ దినము ఏ దినం అని చెప్పా? శ్రమ, శిక్ష. మనకన్నా ముందు ఎవరి మీదకి వచ్చింది అది? ఇప్పుడు మన మీదకి రాదంటరా? యేసయ్య అంటే ఇంట్లో మూలుగుతూ ఉండాలన్నమాట మూటలో, అప్పుడే యేసయ్య. మరి యేసయ్య అంటే మరి అప్పుడప్పుడు మరి ఇవి కూడా వస్తాయిగా. ఈ ఇష్టం లేదులే, మరి ఏది ఇష్టం? ఏది ఇష్టం? ఇలాంటి పనికి రావులే, మరి ఏది ఇష్టం? భక్తిపరుడు ఏదొచ్చినా జయించగలిగే కెపాసిటీ నేర్పుతున్నాడు దేవుడు అక్కడ. నీ మీదకైనా, నీ పిల్లల మీద, ఎవరి మీదకైనా వస్తాయి ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఏం చేయాలా? ఎదిరించి డేరుగా నిలబడాలా దేవుడికి అప్పగించుకొని. అంతేకాని ప్రతి హింస, ప్రతి దూషణ చేయటానికి ఇష్టపడకూడదు. కొన్నిసార్లు మన భక్తిని పరిశీలించడానికి దావీదు మీదకి దుమ్మెత్తిండంట వాడు. ఆడోళ్ళుగా దుమ్మెత్తి పోసేది బైబిల్ గ్రంథంలో మగాయన దుమ్మెత్తి పోసిండు, ఆయన పేరు షిమి. దుమ్మెత్తి పోసి నీ నాశనం గాను అని తిడతానంట దావీదుని. నువ్వు ఎనడ చస్తావు, అయిపోయింది నీ బతుకు, దుర్మార్గుడా, చీ పో. మనమే కాదు, ఆయన కూడా మాట్లాడిండు ఆ మాటలు. అన్నప్పుడు దావీదు పక్కన ఉన్న వాళ్ళకి రోషం ఎక్కువ అన్నమాట. నువ్వు అను అంటాడు పక్కన ఉన్న వ్యక్తి, నువ్వు గనక అను, వాడు తాళ తీసుకొచ్చి నీ చేతిలో పెడతా అంటాడు. అంత పవర్, కెపాసిటీ ఉన్నోడు కూడా పక్కన ఉన్న వ్యక్తిని అంటాడు తెలుసా, సైలెంట్గా ఉండు, అతను నన్ను తిడుతున్నాడు, నీకేమైంది మధ్యలో, నువ్వెందుకు వస్తున్నావు అడ్డం? ఇది దేవుడికి ఇష్టమైతే నాకు ఇష్టమే, నేను బదులు దూషించుకొని వాడిని. వాడైతే దారి పొడుగుతూ దూషించుకుంటా పోతుందంట. ఒకరోజు తోకం దూషిండు దేవుడు, షిమే ఇంక రాయ్యా అన్నాడు సొలొమోను. మోటములు జరుపుకున్నట్టు ఆయన దగ్గర పడ్డదయ్యా అని శుభ్రంగా పంపించిండు పైకి. 5వ పాయింట్ ఏం చెప్పా? శ్రమ, దూషణ, శిక్ష కలిగిన దినం ఒకటి ఉంటుంది. అది రాజు మీదకి వస్తుంది, సామాన్యుడి మీదకి వస్తుంది, పెద్దోళ్ళ మీదకి, చిన్నోళ్ళ మీదకి, అందరి మీదకి వస్తుంది. అంతేగాని తల పట్టుకొని ముసుగేసుకున్న నా కుటుంబం ఆరిపోయిందో, నా జీవితం ఆరిపోయిందో, నా పిల్లలు ఆరిపోయారు అని ఏదో గుండె పగలపాకండి.
నీ జీవితానికి ఏం కాదు, నీ కుటుంబానికి ఏం కాదు. ఎందుకో తెలుసా? నిన్ను కాదు అన్నది, నీలో రగులుతున్నాడు నిత్యము పరిశుద్ధాత్ముడు. నిన్ను అంటున్నప్పుడు ఎవరిని అంటున్నావు అంటే దేవుని కుమారుణ్ణే. ఇప్పుడు మీ పిల్లలు అంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? చెప్పండి. ఏం చేస్తారు? పిల్లల దగ్గరికి భలే కోపం వస్తుంది. మరి ఎవరికైనా పిల్లల్ని అంటే మాత్రం భలే కోపం వస్తుంది. దేనికైనా సిద్ధపడతారు. మరి మనుషులకి ఎంత కోపం వస్తే ప్రాణం ఇచ్చిన దేవుడికి ఇంకెట్లా ఉండాలి చెప్పండి? ప్రాణం ఇచ్చిన దేవుని బిడ్డని ఒక వ్యక్తి కొట్టి దూషించి నిందలేస్తుంటే ఊరుకుంటాడా? హల్లెలూయా. నీ విషయంలో నా విషయంలోనైనా తగిన ప్రతిఫలం ఇస్తా. కాస్త వెయిటింగ్ చేస్తూ ఉంటా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడు. ఇది 5వది. ఇక 6వది చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రాజు ప్రధానుల ఎద్దకు గాని, యాజకుల ఎద్దకు గాని, దేశ నివాసుల ఎద్దకు గాని, ఈ దేశమంతటిలో ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున. హల్లెలూయా. ఈ దినాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? దేశంలో నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ ఉన్నా నిన్ను పడగొట్టజాలనంత ప్రాకారంగా ఇత్తడి గోడగా నేను ఈ దినమున నిలబెడుతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే అద్భుతం చూసావా అమ్మా? భక్తిపరుడి మీదకి వచ్చేది ఎన్నో ఆపదలు ఉన్నాయి. భక్తిపరుని పడగొట్టడానికి, ఆర్పటానికి చేసే ప్రయత్నాలు, కుట్రలు చాలా ఉన్నాయి. అరణ్యంలో ఇజ్రాయేలీలు నడుస్తుంటే బిలాముని దేశకొచ్చి శపించు అంటాడు వాడు బాలాకు. వాళ్ళేమో ఇతర ప్రాకారం ఆయా, వాళ్ళు ఇతర గోడ, వాళ్ళు ప్రాకారం ఆయా, ఇనప ప్రాకారం ఆయా. వాళ్ళని కోల్చటం వాడు అల్లగాల. నీ మీదకైనా నా మీదకైనా దేవుడు అంటున్నాడు, ఒక రోజు నువ్వు ప్రతిదానికి పడిపోతున్నావు, ప్రతిదానికి బలహీన పడుతున్నావు, ప్రతిదానికి కృంగిపోతున్నావు. బాధపడవద్దు. ఒక సమయం ఉంది, ఒక రోజు ఉంది. నిన్నిక ఎప్పుడు పడిపోకుండా ఒక ఇత్తడి గోడగా నేను నిలబెడతా, ప్రాకారంగా నేను నిలబెడతా. ఆ దినమున నిన్నెవడు కోల్చలేడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థనలో పడిపోయావా? భక్తిలో పడిపోయావా? దేనిలో పడిపోయావు? చాలా వాటిలో ఈరోజు నరుడు పడిపోయి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన విషయాలు. దేవుడే అంటున్నాడు, ఇర్మియా నువ్వు చిన్నవాడివని భయపడవద్దు. నేను నిన్ను దేశంలో నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నిన్నెవడు పడగొట్టలేని ప్రాకారంగా చేస్తానంటున్నాడు. అంటే రాజుల నుంచి తప్పిస్తుడు, అధికారుల నుంచి తప్పిస్తుడు, మాంత్రిక శక్తుల నుంచి తప్పిస్తుడు, గొప్ప వాళ్ళ నుంచి తప్పిస్తుడు, పెద్దవాళ్ళ నుంచి తప్పిస్తుడు, ప్రతి వాళ్ళ నుంచి దేవుడు తప్పిస్తుడు. హల్లెలూయా. ఎన్ని చెప్పా? 6 పాయింట్లు. ఇర్మియాతో దేవుడు అన్న మాట ఏంటి? నిలబెడతా, పడిపోకుండా, కోల్చకుండా నిన్ను నిలబెడతా. చాలామంది పడిపోయే వారిగా ఉన్నారు కొంతమంది పడిపోయి ఉన్నారు ఏదో బలహీనతల్లో. కానీ దేవుడు ఏమంటాడు అంటే నిన్ను నిలబెట్టడానికి ఆయనే నిలబెట్టాలి, ఇంకెవడో నిలబెట్టలేడు. ఆయనే నిన్ను స్థిరపరచాలి, ఇంకెవరో స్థిరపరచలేరు. ఆయనే నిన్ను కట్టాలి, నీ కాపురాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆయనే కట్టి పడిపోకుండా నిలబెట్టాలి. ఆయనకి అది సాధ్యం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25:8 అది చదవండి. తర్వాత ఒక పాయింట్ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అలాగూ పోవాలనని నీకున్న ఎడల పో, యుద్ధం బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు. అదిగో చూసుకో, నిలబెట్టాలన్నా ఆయనే, పడగొట్టాలన్నా ఆయనే. ఇప్పుడు ఆయన నిలబెడితే ఎవరు పడగొట్టాలి? ఆయన నిలబెట్టింది ఎవడన్నా పడగొట్టగలడా? నీ పనిలో నిన్ను నిలబెడితే నిన్ను ఎవడు గోల్చలేడు, గుర్తుపెట్టుకో.
నీ ఉద్యోగములో, నీ చదువులో, నీ ఆత్మీయతలో, నీ ప్రార్థనలో, నీ అధికారంలో ఆయన నిలబెడితే నిన్నెవడు పడగొట్టలేడు. మా నిలబెట్టేవాడు ఆయన. నేను నిన్ను ఇందులో నిలబెడుతున్నా, నిలబడు అంటాడు. ఎవరు పడగొట్టాలా ఆ వ్యక్తిని? ఎవరికుంది ఆ శక్తి? ఎవరికుంది? భూమి మీద కానీ ఎక్కడ కానీ దేవుడు నిలబెట్టగా పడగొట్టినాడు ఎవడో లేడు. దావీదు నిలబెట్టాడు రాజు కానీ, నువ్వే రాజు అని. పడగొట్టడానికి సౌలు చేయని ప్రయత్నం లేదు, అల్లాడిపోయి ఏడుస్తున్నాడు. కుమార్తెను అడుగుతున్నాడు, ముద్దుల కూతురా దావీదుని ఎందుకు అప్పచెప్పలేదండి? నానా గొంతు మీద కత్తి పెట్టి చంపుతాను నాన్న, వదిలేసి అంటున్నావా? అరే కుమారుడా, కోపం తట్టుకోలేక ఆ గడగొట్టు దాని కొడుక అంటాడు. గడగొట్టు అంటే తిరుగుబాటు చేసేదని. గడగొట్టు అంటే తిరుగుబాటు చేసేదని. ఇలాంటి కఠిన పదాలకి అర్థాలు రాసి అందుకే చదువుకోవాలి. కుమారుడు అప్పగించడు దావీదుని. ఎంతోమంది దావీదుని పడగొట్టడానికి వస్తే ఒక్కడి వల్ల కూడా కాలే. ఎందుకంటే ఆయన నిలబెట్టుకున్నాడు. నీ పరిచయలో నిలబెట్టుకుంటాడు, నీ కుటుంబంలో నిలబెట్టుకుంటాడు, ఈ సమాజంలో నిలబెట్టుకుంటాడు. ఎక్కడైనా దేవుడు నిన్ను నిలబెడతాడో ఆయన నమ్ము. హల్లెలూయా. ఆయన నిలబెట్టేవాడే కానీ పడగొట్టేవాడు కాదు ఆయన బిడ్డల్ని. ఇది 6. ఇక చివరిగా మొదటి రాజుల గ్రంథం 1:30 చదవండి. 7వది. నేను 5 నిమిషాలు ముగిస్తాను. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమనే గుర్తుపెట్టుకో. ప్రమాణం చేసిన దానిని ఈ దినమనే. అబ్బా, అది సంగతి. అంటే అర్థం ఏంటి? మాట ఇచ్చింది, ఒట్టు పెట్టింది, ప్రమాణం చేసింది, నిలబెట్టే రోజు ఒకటి వచ్చినప్పుడు నువ్వు నిలబెట్టాలి. అమ్మా 3 రోజులు ఉపవాసం ఉంటానన్నావు, దేవుడికి ఇచ్చిన మాట, మరి అది నిలబెట్టిందాక ఉండాలిగా. ఉచితంగా టకటకటక మాటలు ఇవ్వకూడదు. దేవుడికి సన్నిధిలో నువ్వు ఇస్తున్న మాట ఎలాగుండాలో తెలుసా? నా తర్వాత నీ కుమారుడు సొలొమోనే రాజు అన్నాడు బత్షెబతో. అటు చూడబోతేనేమో అదోనియానేగా, అటు పోతేనే అదోనియా నేనే రాజును అంటున్నాడు. ఈ విషయం దావీదుకి తెలిసింది. ఏంది రాజుగారు, ఏంది మాట ఇచ్చారుగా, నేను మాట తప్పను, నీ కుమారుడే రాజు అవుతాడు, ఈ దినాన్నే నెరవేరుస్తా, సమయం వచ్చిందని సొలొమోనును రాజుని చేశాడు. నేను అడుగుతున్నా, 7 దినాలలో నువ్వు ప్రమాణం చేసినది నెరవేర్చడానికి కూడా ఒక సమయం, ఒక దినం ఉంది. అప్పుడు నువ్వు మాట తప్పకూడదు, గుర్తుపెట్టుకో. వారం రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వారం రోజులు ఉండు. ఫలాంది చేస్తానన్నప్పుడు ఫలాంది చేయి, సమయం వచ్చినప్పుడు, ఆ దినం వచ్చినప్పుడు చేయాలి. ఇక నువ్వు మాట తప్పకూడదు. రక్షించబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత ఇక నుంచి దేవుని బిడ్డనే, ఆయన చిత్త ప్రకారం, ఆయన మాట ప్రకారమే జీవిస్తానని మాట ఇచ్చినప్పుడు నువ్వు ఆ ప్రకారమే ఉండాలి. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఇచ్చిన మాట ఏమైపోయింది? ఆ దినాన్ని నెరవేర్చే సమయానికి ఎందుకు చేదారిపోయావు? ఎందుకు పక్కదారి పడ్డావు? ప్రమాణపూర్వకంగానే కదా బాప్తిస్మం తీసుకునేది, ప్రమాణపూర్వకంగానే కదా వివాహం చేసుకునేది. మాట ఇయ్యాలిగా. ఇక నుంచి ఏమే నా భార్య అంటాడు, ఇక నుంచి ఏమే నా భర్త. అయిపోయిందిగా, ప్రమాణం అయిపోయిందిగా. మరి నెరవేర్చే దినం వచ్చినప్పుడు కరెక్ట్గా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దా? నిలబెట్టుకోవాలి. వివాహానికి విలువ లేదు, మరి ఏం చేస్తాం? ఈ దినాలలో ఎన్నిసార్లు ప్రమాణం చేశావు, ఎన్నిసార్లు మాట ఇచ్చావు, ఎన్నిసార్లు ఒట్టు పెట్టుకున్నావు. ఆ మాటను నువ్వేం చేయాలో తెలుసా? నిలబెట్టాలి. వినండి, అయిపోయింది. ఆ మాటను ఏం చేయాలి? నిలబెట్టాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని మాట ఇచ్చావు? ఇక నుంచి కరెక్ట్గా మందిరానికి వస్తా, ఇక నుంచి కరెక్ట్గా ప్రార్థన చేస్తా, పరిచర్య చేస్తా, నీ సన్నిధిలో ఎదుగుతా,
ఎన్ని మాటలు ఇచ్చావో నిలబెట్టుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు నిలబెట్టుకున్నవా? ఒక్కసారి ఆలోచించు. ఈ దినం నుంచి నేను దేవుని సన్నిధిలో 10% ఇస్తా. అమ్మా, ఏమైపోయినాయి ఆ మాటలు? ఏమైపోయినాయి? ఎవరికి ఇస్తున్నావు మాట? దేవుడి సన్నిధిలో నువ్వు ఇచ్చే మాట ఎలా ఉండాలి? నెరవేర్చేటట్లు ఉండాలి. నీ సంపాదన అంతటిలో దేవుడికి 10వ వంతు ఇచ్చేటట్లుగా ఉండాలి. దేవుడి దగ్గర మాట తప్పకూడదు. రక్షించబడ్డావు అంటే దేవుడు నీకు పెట్టిన వాక్యము, నీ దగ్గర పెట్టిన మాటను నువ్వు నెరవేర్చాలి. ఆ తీర్మానం తీసుకున్న తర్వాత మరలా అక్కడికి వచ్చేసరికి చేయి జాపకపోతే అననీయ సప్పిర టైప్ అయిపోవు. దేవుని సొమ్ము అసలు ఆడుకోవచ్చా? మా నీకు దేవుడు ఒక 100 రూపాయలు ఇస్తే, ఒక 10 రూపాయలు నువ్వు ఇస్తే ఆ 90 రూపాయలు ఎంత దీవించబడద్దో తెలుసా? అధికారం మనకు లేదు. నువ్వు నెల మొత్తం పని చేసుకున్నావు, ఇచ్చే సమయం ఒక దినం వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు అని డబ్బులు వచ్చేసరికి ఒకసారి 10% ఎట్టేయాలన్న మనసు అప్పదు. మరి అది సాతాను గడిచ్చే మనసేగా. మరి ఈ కూడా దినం, ఈ కూడా మెక్కు అంటాడు వాడు. మెక్కు అంటాడు దేవుడు. మెక్కు వాడి మాట అయినా అంటాడు. ఇక తిన్న తర్వాత కదా తిప్పలో. ఎన్నిసార్లు దేవుని సొమ్మును మనం కాజేసి తిన్నాం. చూడు లేఖనం ఏమంటుంది అక్కడ, కీర్తనలో 17:4 అతని దృష్టికి నీచుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. గుర్తుపెట్టుకో. ఎవరు ఈ వ్యక్తి? ఎవరంటుంది లేఖనం అక్కడ పైన? భక్తి భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాట ఇస్తే నష్టం వచ్చినా తప్పడో. అతనికి నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా దేవుడికి ఇచ్చిన మాటను తప్పటానికి ఇష్టపడడో, అది నెరవేర్చడానికే తీరతాడో. అందుకనే ఈ యెఫ్తా తన కుమార్తెను నేను సమర్పిస్తానని చెప్పి మాట ఇచ్చే సమయానికి వెనుదిరగల. ఇంకా ఆఫ్టర్ ఆల్ మన దగ్గరకు వచ్చేసరికి ఇంక మనం ఎంత వెనకాడుతున్నాం ఒకసారి ఆలోచన. మా దేవుడు ధనవంతుడా కాదా? ఐశ్వర్యవంతుడా కాదా? మరి ఆయన బిడ్డలని మనం ఎప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాం ఏంది చెప్పండి? ధనవంతుడు దేవుడు, ఆయనకి ఏ కొదవ లేదు. మరి మనకెందుకు ఇంత దరిద్రం వస్తుంది అంటే, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో నరుడు కరెక్ట్గా లేకపోవటం, దొంగగా అవుతున్నాడు. ఇలా చేస్తే ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంత దీవెన నేను ఇస్తాను అని చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమము పాపం. ఎందుకు ఏలుబడి దరిద్రం మన ఇళ్లలో చేపిస్తున్నాం చెప్పు? 10% దగ్గర నమ్మకంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏం చెబుతున్నాడు నీకు? వాక్యం. నువ్వేం మాట ఇచ్చావు? రక్షించబడిన తర్వాత బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతా అంటావు. మరి ఏమైపోయింది ఆ ప్రమాణం చివరికి వచ్చేసరికి? అమ్మా, దరిద్రం ఇళ్లలో ఏలని మాకండి. అందుకని కొన్ని ఇళ్లలో ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ ఆర్థిక లావాదేవీలు ఎప్పుడు అలాగనే ఉండటానికి కారణం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో నమ్మకంగా లేకపోవటమే. దేవుని సొమ్ము ఏ ఇంట్లో ఉండకూడదో అది క్షేమం కాదు. కాబట్టి మీరు దేవుని విషయంలో నమ్మకత్వం, మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకుంటే నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా వచ్చును. నమ్మకమైన వాడు దీవించబడును. నమ్మకమైన వ్యక్తి కావాలి. భక్తి కలిగిన వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి చేసేది ఏంటంటే, ప్రమాణం చేస్తే మాట తప్పడు. తప్పే వ్యక్తులుగా దయచేసి ఉండొద్దు. ఒకసారి ఆలోచించుకోండి. నీ పరిస్థితులు తారుమారుగా ఉండి ఇంకా తేరుకోలేకపోవటానికి నువ్వు దేవుని సొమ్ము ఎన్నిసార్లు కాజేశావు. ఇక ఒక పక్క ఏమో దేవుని సొమ్ము తినుకుంటా, దరిద్రం అనిపించుకుంటా, కష్టాలు పోవట్లేదు, పాస్టర్ గారు సమస్యలు పోవట్లేదు. నేనేం చేశాను? మరి నేనేం చేశాను? నేను ఆయన దేవుణ్ణే? ఏం కాదులే అంటానికి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ నువ్వు నెరవేర్చకపోతే నేనేం చేసాను దానికి? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? దావీదు అంటున్నాడు, భయభక్తులు కలిగిన వాడు మాట తప్పడంట. నష్టం వచ్చినా మాట తప్పడం. అలా ఎవరున్నారంటే,
యెఫ్తా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, చాలామంది భక్తులు ఉన్నాడు. యెహోవాకి మాట ఇచ్చా నేను వెనుదిరగను అనేవాళ్ళు ఉన్నారు. ప్రాణమైనా సరే ఇస్తానని వెనుదిరగల. ఆఫ్టర్ డబ్బు ఎంత చెప్పండి. నీవు అలా చేసి చూడు, నీకు దేవుడిచ్చే బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే ఆశ్చర్యపోతావు. నువ్వు తినగా మిగులును అంటాడు దేవుడు. హల్లెలూయా. కొన్నది తొట్టిలో అంత పిండి గుప్పెడు, ఆమె తినగా మిగులుతుంది. మరి అది 3 సంవత్సరాలు వచ్చిందంట. అది వర్షం పడే అంత దాకా 3 సంవత్సరాలన్నర ఇంచుమించు. ఎందుకు దేవుడు ఈ కార్యాలు చేశాడు? అమ్మా, మొదటి ముద్దకి మీకు అనుమతి లేదు, అది దేవునికి తప్ప. హల్లెలూయా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి.